అమ్మ కంటే అమ్మ ఎక్కువ కాదు. ఐశ్వర్య, ఏంటి లేటెస్ట్ డెవలప్మెంట్? శ్రావణ్ సడన్ గా ఇక్కడ ప్రత్యక్షమయ్యాడేంటి? అలేఖ్యదో పెద్ద ప్లానే వేసినట్టుంది. హాయ్ శ్రావణ్. అనసూయ అక్క, బాబుకి ఫేస్ మొత్తం క్రీమ్ అంటుంది, తీసుకువెళ్ళి క్లీన్ చేయి. అలాగే అక్క. చాలా థ్యాంక్స్ రెడ్డి గారు, మీ బుల్లిరెడ్డప్ప మొదటి పుట్టినరోజుని ఇంత బాగా జరిపించినందుకు. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు నేనే మీకు సూర్య గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. అందరూ ఒకసారి ఇలా రండి. ఈ కార్తీక మాసంలో వీరు పుట్టినరోజుని మీ అందరి మధ్య జరుపుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే మీ అందరికీ మా మావయ్య కూతుర్ని, మా మావయ్య కాబోయే అల్లుణ్ణి పరిచయం చేస్తాను. మీనాక్షి, ఇలా రా. శ్రావణ్, ఇలా రా. ఇతనే మా మావయ్య కాబోయే అల్లుడు, చిరంజీవి శ్రావణ్ కుమార్. ఈ అమ్మాయి ఇతని కాబోయే భార్య, చిరంజీవి మధుర మీనాక్షి. ఈ మధ్య వీళ్ళిద్దరికి నిశ్చితార్థం కూడా జరిగింది. అతి త్వరలోనే పెళ్లి కూడా జరగబోతోంది. మీరంతా ఆ పెళ్లికొచ్చి వీళ్ళిద్దరినీ ఆశీర్వదించాలి. కంగ్రాట్స్. మీ అందరి ఆశీర్వాదాలుంటే మాకెప్పుడు మంచి జరుగుతుంది. అందుకే శ్రావణ్ని ఇక్కడికి పిలిపించాను.
పెళ్లికి పిలిచినందుకు చాలా సంతోషం. మేమందరం తప్పకుండా వస్తాం. థ్యాంక్ యూ అండి. వస్తామండి. శ్రావణ్, మీనాక్షి, మీరిద్దరూ రెడ్డి గారి ఆశీస్సులు తీసుకోండి. రెడ్డమ్మా. రెడ్డి గారు, వీళ్ళిద్దరికీ మీ ఆశీర్వాదం చాలా అవసరం. వెళ్ళు వెళ్ళు మీనాక్షి. మీరిద్దరూ పెళ్లి చేసుకొని పిల్లా పాపలతో సంతోషంగా ఉండాలి. మీనాక్షి, స్వయంగా మీ బావ, అదే మీ పెద్దబావ గారు మనిద్దరం పెళ్లి చేసుకుని సుఖంగా కాపురం చేసుకోవాలని ఆశీర్వదించారు. చాలా గొప్ప మనసు కదా. మీకు విషయం చెప్పాలి. ఏంటి? మీరు తట్టుకుంటారో లేదో. ఏంటి? నేను సాత్విక్ని ప్రేమిస్తున్నానండి. నేను సాత్విక్ని ప్రేమిస్తున్నానండి. మీరేమీ అనుకోవద్దు. నీకు మర్చిపోయిందా? పోయింది. మది రెండు పోయాయి సాత్విక్ రూపంలో. మరి నాతో నిశ్చితార్థం జరగకముందు వాడు ఆ సాత్విక్ గడిపే ప్రేమ పుట్టలేదు కదా. అప్పుడు నాలో ప్రేమ లేదు. ఒకవేళ ఉన్నా నేను అర్థం చేసుకోలేదేమో. కానీ ప్రేమ మాత్రం నీతో నేనున్నానంటూ ఇప్పుడు చెప్తోంది. సాత్విక్ నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడు అంతకంటే ఎక్కువగా నేను ప్రేమిస్తున్నాను. అది మర్చిపోకు. చంపేసుకోండి. చంపేసుకోవాలా? నువ్వు చంపుకోగలవా? చంపుకోలేను. నేను చంపుకోలేను. అయితే నేనేం చేయలేను. మీతో ముందుగా చెప్పడం నా ధర్మం. బాయ్.
శ్రావణ్, నువ్వు మీనాక్షి ఏం మాట్లాడుకున్నారు? అసలు నాకేం అర్థం కావట్లేదు అక్క. ఏం జరిగింది శ్రావణ్? తను ఆ సాత్విక్ని ప్రేమిస్తుందంట అక్క. అలేఖ్య గారు మరదలు అలాంటి మాటలు మాట్లాడచ్చా? పైగా నాతో, కాబోయే భర్తతో నేను ఇంకో అతన్ని ప్రేమిస్తున్నానని ఎవరైనా చెప్తారా అక్క? చెప్పక్క. పరువు మర్యాదలంటే ప్రాణమిచ్చే కుటుంబంలో పుట్టిన ఆడపిల్ల ఇలా మాడచ్చాక? నేనేం తప్పు చేశానక్క? ఏం తప్పు చేశాను? శ్రావణ్, మీనాక్షి తరపున నేను నీకు సారీ చెప్తున్నాను. తను చిన్నపిల్ల, తనకేమీ తెలియదు. ఈ విషయం మీ అమ్మగారికి కానీ నాన్నగారికి కానీ చెప్పొద్దు. శ్రావణ్, చూడు, ఈ విషయం ఎవరికి చెప్పొద్దు. అలాగాక. చూడు శ్రావణ్, ప్రపంచం తల్ల క్రిందులైనా సరే మీనాక్షితోనే నీ పెళ్లి జరిగి తీరుతుంది. థ్యాంక్స్ అక్క. నాకు నీ మీద నీ మాట మీద నమ్మకం ఉంది. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో శ్రావణ్. మీనాక్షి, నీ కాబోయే మొగుడికి ఎవరినో ప్రేమించానని చెప్పే స్థాయికి నువ్వు ఎదిగావా, దిగజారావా? గుడ్ మార్నింగ్ రెడ్డి గారు. గుడ్ మార్నింగ్ ఐశ్వర్య గారు. ఓ, వీటికి రోజు మీరే నీళ్లు పెడతారన్నమాట. అవును ఐశ్వర్య గారు. ఏంటి, మీరంతా జాగింగ్కి వెళ్ళొచ్చారా? అవునా ఐశ్వర్య? ఇంతకీ మా ఊరి వాతావరణం ఎలా ఉంది? ఫస్ట్ క్లాస్గా ఉంది. టౌన్లో వాకింగ్ చేస్తుంటే డిస్టర్బెన్స్గా ఉంటుంది, కానీ ఇక్కడ పచ్చని పొలాల మధ్య స్వచ్ఛమైన గాలిలో వాకింగ్ చేస్తుంటే చాలా హాయిగా ఉంది. అదే పల్లెటూరుకి పట్టణానికి ఉన్న తేడా. ఇక్కడ పీల్చే గాలి నుంచి తినే తిండి వరకు అన్ని స్వచ్ఛంగా ఉంటాయి, అక్కడ అన్ని కల్తీగా ఉంటాయి. చాలా కరెక్ట్ రెడ్డి గారు. ఈ మధ్య హైదరాబాద్లో పొల్యూషన్ చాలా పెరిగిపోయింది. సరే పదండి, కాఫీ తాగుదాం.
మీరందరూ ఇక్కడికి వచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. అలాగే మీరు వెళ్తున్నందుకు చాలా బాధగా కూడా ఉంది. కానీ వెళ్ళక తప్పదు కదా. సరే, మీ అందరి కోసం ఈవినింగ్ నేను బస్సు ఏర్పాటు చేస్తాను. రెడ్డి గారు, ఏంటిది రెడ్డమ్మా? రెడ్డి గారు, ఆఫీస్ నుంచి అర్జెంట్గా ఫోన్ వచ్చింది. నేను, సూర్య, మీనాక్షి, శ్రావణ్ వెళ్ళాలి. మాకు ఒక కార్ ఏర్పాటు చేయండి. అదేంటి లేఖ్య, మనందరం సాయంత్రం వెళ్దాం ప్లాన్ చేసుకున్నాం కదా, ఇప్పుడు అంత అర్జెంట్ వచ్చింది? నాకు పనుంది. మీరు కూడా పదండి పార్ట్నర్ గారు. రెడ్డి గారు, ప్లీజ్, మేము వెళ్ళాలి. ఆ ఏర్పాటు చేయండి. అలాగే రెడ్డమ్మా. శ్రీనివాస్ అన్నా, రెడ్డమ్మ అర్జెంటుగా హైదరాబాద్ వెళ్ళాలంట, వెళ్ళి కార్ రెడీ చేయి. అలాగే అన్న. అది కాదు అంత అర్జెంటుగా. అన్నా, బండి రెడీ అయింది. సరే, ఏంటి ఇంకా అలాగే చూస్తున్నావు? పదం. ఏంటి సూర్య, అలేఖ్య అర్జెంట్ పని అంటుంది కదా, వెళ్ళు. ఏంటి ఐశ్వర్య చెప్తే గాని రావా? సూర్య, బయలుదేరు. సరే, డ్రెస్ అయినా చేంజ్ చేసుకుని వస్తాను. ఏం అక్కర్లేదు, బానే ఉంది. పద. తిక్కదేంటి ఎలా బిహేవ్ చేస్తుంది? నాకు కానీ, సంతోష్ గారికి కానీ, ఐశ్వర్య గారికి కానీ ఎవరికి చెప్పుకొని వెళ్తుంది? ఇది ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తుంది ఎవరికీ అర్థం కాదు. అర్జెంట్ పనుండడం వల్ల త్వరగా వెళ్తున్నాను, మీరేమీ అనుకోవద్దు. అయ్యో పర్వాలేదమ్మా. సరే రెడ్డి గారు, వస్తాం. సరే రెడ్డి గారు, వస్తామండి. మీనాక్షి, ఇక మనం బయలుదేరదామా? ఎక్కు. శ్రావణ్, నువ్వు కూడా వెనక్కి కూర్చో. సూర్య, నువ్వు ముందు కూర్చో.
రెడ్డమ్మేంటి ఎవరికి చెప్పకుండా అలా సీరియస్గా వెళ్ళిపోతుంది? ఏమై ఉంటుంది? రెడ్డి గారు, అలేఖ్య అలా కోపంకి వెళ్ళిపోయినందుకు మీరేం ఫీల్ అవుద్దండి. భలే వారే శ్రీకర్ గారు, మా రెడ్డమ్మ సంగతి మాకు తెలీదా ఏంటి? మా రెడ్డమ్మది చిన్నపిల్లల మనస్తత్వం. ఒక్కోసారి మా రెడ్డమ్మకి మా బుల్లిరెడ్డప్పకి తేడా ఏమి ఉండదు. పదండి లోపలికి వెళ్దాం. అక్క, ఏంటక్క అలేఖ్యక్క ఒక్క మాట కూడా మాట్లాడకుండా అలా వెళ్ళిపోయింది? నీతోనే కాదు సాత్విక్, నాతో కూడా మాట్లాడలేదు కదా. అక్క, నేను మీనాక్షిని ప్రేమిస్తున్నట్టు, మీనాక్షి నన్ను ప్రేమిస్తున్నట్టు అలేఖ్య అక్కకి ఏమైనా చెప్పావా? చెప్పాను సాత్విక్. ఆ మీనాక్షిని కలవరిస్తూ నువ్వు నిద్రాహారాలు మానేస్తే నా తమ్ముడి బాధని చూస్తూ నేను కూడా నిద్రాహారాలు మానేస్తాను.